Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. వాంకడే వేదికగా ఢిల్లీ ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించి ఈ సీజన్లో తొలి బోనీ కొట్టింది. మ్యాచ్ ఆశాంతం థ్రిల్లింగ్గా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఎలా గెలిచింది, ఢిల్లీ ఓటమి వైపు ఎలా కొనసాగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ లలిత్ యాదవ్, రిచర్డ్సన్లను తీసుకోగా ముంబై సూర్య, నబీ, షెఫర్డ్లకు అవకాశం ఇచ్చింది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసి భారీ స్కోర్ను సాధించారు. 4లు 6లతో చెలరేగిపోయారు. ఓపెనర్లు రోహిత్, ఇషాన్లతో మొదలైన పరుగుల సునామీ షెఫర్డ్తో ముగిసింది. రోహిత్, ఇషాన్ల జోడీ మొదటి నుంచే దూకుడుగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ ఏమి నష్టపోకుండా 75 పరుగులు చేసింది ముంబై. రోహిత్ 49 పరుగుల వద్ద అవుట్ అవడంతో పాటు సూర్య డక్అవుట్ అవడంతో రన్ రేట్ కొంచెం స్లో అయింది. ఈ దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నెమ్మదిగా ఆడగా టిమ్ డేవిడ్ దూకుడు ప్రదర్శించాడు. 18 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల వద్ద హార్దిక్ అవుట్ అవగా షెఫర్డ్ ఎంటర్ అయ్యాడు. నోర్జే వేసిన చివరి ఓవర్లో ఏకంగా 4 6లు 2 4లతో 32 పరుగులు రాబట్టడంతో ముంబై 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మొదట్లోనే వార్నర్ వికెట్ ని పోగొట్టుకుంది. కానీ పృథ్వీ షా, పొరెల్లు పరిస్థితులు తగ్గట్లుగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించారు. 12 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 110 పరుగుల వద్ద పృథ్వీ షాని కోల్పోయిన స్టబ్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కేవలం 25 బంతుల్లోనే 71 పరుగులు సాధించి టార్గెట్ వైపు దూసుకెళ్లాడు. కానీ పంత్తో సహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమవడంతో టార్గెట్ కూడా భారీగా ఉండడంతో ఢిల్లీ చివరికి 205 పరుగులు చేసి 29 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో షెఫర్డ్ చివరి ఓవర్లో చేసిన 32 పరుగులే గెలుపోవటములను శాసించాయి. షెఫర్డ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.